మీరు అయ్యప్ప గారి స్టేట్మెంట్ని డినై చేస్తున్నారు కాబట్టి ఆయన ఏదో మీతో మాట్లాడతారండి, ఒకసారి మాట్లాడుకోండి ఇద్దరు. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అయినా అడగందే అమ్మాయినా పెట్టదు, మిమ్మల్ని అర్థిస్తున్నాను, నన్ను గెలిపించండి అని చెప్పారు. మరి ఈ రోజున కాపు సామాజిక వర్గానికి సీట్లు ఇవ్వలేనటువంటి బీజేపీకి ఎలా సపోర్ట్ చేయమంటారు చెప్పండి? చట్టసభల్లో జీవీఎల్ నరసింహారావు గారు ఉన్నారు కాబట్టి రంగా గారి పేరు పెట్టాలను, కాపు రిజర్వేషన్లు ఇవ్వాలను ఆ పార్లమెంట్ చట్టసభల్లో కాపులకు ఉన్న సమస్యల గురించి మాట్లాడారు. అంటే ఒక్క సీటు కూడా పార్లమెంట్ లో మాట్లాడే ఛాన్స్ లేనప్పుడు దాన్ని కూడా ప్రశ్నిస్తే భవిష్యత్తులో కాపు జాతి వెనకబడిపోతుంది, ఇటువంటి మాట్లాడకూడదు కదండి. ఇప్పుడు మనం ప్రశ్నిస్తే బీజేపీ అధిష్టానానికి వెళ్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ వలయంలా ఉంది. అసలు పరివార్ పార్టీకి, పరివార్ అనేది ఒక కుటుంబానికి ఇవ్వటమో కొన్ని సామాజిక వర్గాలకు ఇవ్వటమో అనేది బీజేపీ వ్యతిరేకం అండి. ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏం జరుగుతున్నాయి అనేది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వాస్తవాలు వేరు, ఢిల్లీ పెద్దలు ఆలోచనలు వేరండి. వాళ్ళకి ఆలోచనలు విభిన్నంగా ఇక్కడ జరుగుతున్నాయి. ఆ విభిన్నంగా ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి సంఖ్యాబలం రీత్యా కాపులకి ఎక్కువ ఉన్నాయి, కాపులకి అన్యాయం జరిగింది కాబట్టి కాపులు బీజేపీతో తెగదెంపు చేసుకుంటున్నారు అనే కోణంలో వాళ్ళకి మెసేజ్ వెళ్ళాలండి. ఆ వెళ్తేనే కదా మనకు ప్రయారిటీ వస్తుంది. మనం ఎందుకు అలా ఆలోచించట్లేదు? ఇంకా ఆత్మనూన్యతా భావం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి 23 సీట్లు అయితే 23 సీట్లకే మనం కట్టుబడి ఉండాలి. అసలు మనం ప్రశ్నించాం, మన నోట్లోంచి మాట రాదు. రేపొద్దున ఈ రోజుని బీసీలతో సమానంగా ఉద్యోగాల్లోనూ ఉద్యోగ అవకాశాల్లోనూ మనకి బీసీ రిజర్వేషన్లు ఉంటే మనం ఇంకా ముందుకు వెళ్తాం కదా. ఆ అవకాశాలు లేవు. చట్టసభల్లో మన గురించి మాట్లాడే వాళ్ళు లేరు. ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 32 సంవత్సరాలు ఉండేది గతంలో. దాన్ని ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కి యూపీఎస్సీలో సివిల్స్ ఎగ్జామ్స్ కి 34 పెట్టమని చెప్పి అప్పట్లో మన కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి అనేక పెద్దలు అటు తెలంగాణలో మాట్లాడితేనే వచ్చిందండి. అలాగే ఈ రోజు కూడా అండి మనకి మాట్లాడే ఛాన్స్ లేకుండా చట్టసభల్లో మీకు స్థానం లేదు, మీరు ఓట్లకు మాత్రమే మీ ప్లేస్ ఉంది అని చెప్తున్నప్పుడు కూడా మనం మాట్లాడలేదంటే దాని గురించి మాట్లాడితే భవిష్యత్తులో కాపు జాతి నాశనం అయిపోద్ది అంటున్నారంటే అది ఏ రకంగా అంటున్నారు సార్ మీరు? అసలు అది అసలు కరెక్ట్ మనం డైవర్ట్ అయిపోతున్నాం.